8 మంది అష్టదిక్పాలకుల్లాగా తెలంగాణను అష్టదిగ్బంధనం చేసి ప్రతి శాఖలో వేలు పెడుతున్నారు. మంత్రులు కూడా వాళ్ళతో కుమ్మక్కై కమిషన్లు తింటున్నారు. ఇంటెలిజెన్స్ ఎట్లాగో మీకే పనిచేస్తుంది. లేదా మీ గురించి మాట్లాడితే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, బెదిరియడానికి ఈ ఏమంటారు టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించి నిద్రలోనే మమ్మల్ని లేపుకపోయి అరెస్టులు చేయడానికి తప్ప మీ ఇంటెలిజెన్స్ సామాన్యుల కోసం పనిచేయదు. బాంబ్ బ్లాస్ట్ పెట్టేటోడు కోసం పనిచేయదు. హైదరాబాద్లో డాక్టర్లు ఉంటే వాడు వచ్చి ఆమదం గింజలతోటి పాయిజన్ తయారు చేస్తుంటే వాళ్ళ కోసం మీ ఇంటెలిజెన్స్ పనిచేయదు, మీ పోలీసులు పనిచేయరు ప్రజాక్షేత్రంలో. అంటే ఎంత అద్భుతమైనటువంటి పాలన మీరు అందిస్తున్నారు తెలంగాణలో. భయభ్రాంతులకి గురి చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని. దీని గురించి మళ్ళీ ఎవరు మాట్లాడతారా? ఎవరైనా దీని గురించి మాట్లాడతారా? ప్రశ్నిస్తే కేసులు కదా నువ్వు పెట్టేది. మా యూట్యూబ్ ఛానళ్ళ మీద ఏడుస్తావు, తొక్కి పెడతా, నారదీస్తా, పేగులు మిడలేసుకుంటా, మీ యూట్యూబ్ ఛానల్స్ని, ఈ సోషల్ మీడియాని తొక్కి పెట్టుకుంటాం. ఎందుకు ఈ డైలాగులు? నీలాంటోనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసినాయో పోయి సామా రామ్మోహన్ రెడ్డిని అడుగు, పిలిపించుకొని మాట్లాడు. మిస్టర్ సామా రామ్మోహన్ రెడ్డి, యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసినాయ్యా తెలంగాణలో? ఆంధ్రాలో మాకు మెసేజ్లు పెడుతున్నారు, నేను చూపిస్తా నీకు. అరే ఆంధ్రాలో కూడా ఛానల్ పెట్టి మాట్లాడండి, మీలాంటి ఫైటర్స్ మా ఆంధ్రప్రదేశ్లో లేరు అని చెప్పి. దట్ ఈజ్ యూట్యూబ్ పవర్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యూట్యూబర్స్, పొలిటికల్గా మాట్లాడే పొలిటికల్ ఛానల్స్ ప్రతి ఒక్కడు ఒక ఫైటర్. అది చూసి నీకు భయం అవుతుంది. సో దయచేసి తెలంగాణని ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేయకు రేవంత్ అన్న. కొంచెమన్నా పని చేయి. పంచాయతీ ఎన్నికలు, బై ఎలక్షన్స్, ఈ లోపల 2027 వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇగో ఇట్లా మొత్తం ప్రదక్షిణాలు చేయాలి. ఇట్లా ప్రదక్షిణాలు చేసి 360 డిగ్రీస్ యాంగిల్స్లో చూసినా ఏం చేసిందో ఏం కనబడు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చినావు, ఎన్నిసార్లు హైదరాబాద్లో గల్లీలో తిరిగినావు, ఎన్నిసార్లు ఏం చేసినావు ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు మెగా కృష్ణారెడ్డికే ఇచ్చిన కాంట్రాక్ట్లు, నువ్వు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నావు. ఇక తేడా ఏముంది?